అందరికీ వందాలండి. అందరూ ఆనందంగానూ, ఆరోగ్యంగా ఉండాలని నా దేవుని వేడుకుంటున్నాను. అదేవిధంగా నా పేరు బద్రముడి చిన్న తుని. అదేవిధంగా క్రిస్మస్ నెలలో అడుగు పెడుతున్నాం. అందరూ కూడా చక్కగా జరుపుకోవాలని వేడుకుంటున్నాను. అదేవిధంగానే ఈరోజు కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము దేవుడి మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులు ఆయన ఎన్నడని కదల్చినడు. నీ భారం చదువు భారం అయితే చదువు భారం, ఆర్థిక భారం, అదేవిధంగా అన్నిటిని ముఖ్యంగానే అనారోగ్య భారం, ప్రతి భారం కూడా దేవుడి మీద పెట్టాలి. దేవుడే ఆదుకుంటాడు, అంతే తప్ప మనుషులైతే విరుద్ధమే. అదేవిధంగా చాలామంది చాలా వాటి మీద ఆధారపడతారు, కానీ దేవుడి మీద భారం మోపరు. చాలామంది దేవుడు అంటే లెక్క చేయకుండా కూడా చాలామంది తిరుగుతున్నారు. దేవుడిలో ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం. దేవుడిలోనే ఉండాలి, దేవుడిలోనే ఎదగాలి. దేవుడు తప్ప మనకి ఎవరు ఆధారం కాదు. అదేవిధంగా క్రిస్మస్ నెల కూడా బాగా జరుపుకోవాలి. క్రిస్మస్లో ప్రతి ఒక్కరు కూడా తమ లేని వారికే పంచిపెట్టాలి క్రిస్మస్, అంతే తప్ప మనం ఏదో పార్టీలని గట్టా చేయకూడదు. మరి ముఖ్యంగా సెమీ క్రిస్మస్ అని, క్రిస్మస్ మీటింగ్లని జరుపుతున్నారు. అవన్నీ కూడా చక్కగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించాలి, లేని వారికి పంచిపెట్టాలి. ఇది క్రిస్మస్ ప్రపంచం మొత్తం జరుపుకుంటారు. అది మనం చాలా చక్కగా జరుపుకోవాలని వేడుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక అందరికీ వందాలండి.